అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతః ప్రకృతిం గతః. వీర్యశాలియగు అర్జునుడు శ్రీకృష్ణుని ఏ విషయమునకై ప్రార్థించెను అతనికి ఆ విధముగు దర్శనమే లభించెను. అతడనెను, ఇప్పుడు నా ప్రాణములు కుదుటపడినవి, లేకున్నచో ఇప్పటి వరకు నా బుద్ధికి గల జ్ఞానము నశించి నలువైపులను భీకరారణ్యమే కనిపించుచుండెను. మరియు అహంభావ సహితముగా మనస్సు దూరముగా పారిపోయి ఉండెను. ఇంద్రియములు పూర్తిగా స్తబ్దము నిశ్చలము అయిపోయినవి. వాక్కు కూడా ప్రాణము లేనిదై మూగదిగా అయిపోయినది. నా శరీరమునకి విధముగు దుస్థితి సంభవించినది. కానీ ఇప్పుడు ఆ జీవావస్థ అంతయు తన యథాస్థితికి వచ్చినది. కొత్తగా నాకు ప్రాణములు వచ్చినవా అన్నట్టులో ఉన్నది. ఈ కృష్ణమూర్తిని దర్శించుటచే మరల నాకు ప్రాణములు వచ్చినవి. అటుపైనే అతడు శ్రీకృష్ణునితో ఇటులనెను, ఓ దేవా, నేను మీ మానవ రూపమును చూచితిని. ఓ దేవరాజా, మీరు మీ రూపమును నాకు చూపి తల్లి తన అపరాధియకు బిడ్డను హృదయమునకు హత్తుకొని స్తన్యపానమసంగు రీతిని నాపై అనుగ్రహించితిరి. నేనా విశ్వరూప దర్శన సముద్రమున 2 చేతులతోనూ అలలతో పోరాడుచుంటిని. కాని ఇప్పుడు మీ సగుణ రూపమునుడి రేవుకు చేరితిని. ద్వారకానాథుడవగు ఓ శ్రీకృష్ణ, మీరిచ్చిన ఈ దర్శనము ఎండిపోయిన వృక్షముపై మేఘవృష్టి వంటిది. నేను స్వాభావిక తృష్ణచే బాధపడుచుంటిని. ఇట్టి సమయమున మీ సగుణాకారము నాకు అమృత సముద్రం వలె లభించినది. నేను జీవించియున్నాననడి విశ్వాసము నాకిప్పుడు కలుగుచున్నది. నా అంతఃకరణమనడి భూమిపై ఆనందమనడి లత ఊగిసలాడుచున్నది. నాకు అత్యంతమగు సుఖము లభించుచున్నది. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. అర్జునుని ఈ మాటలను విని శ్రీకృష్ణుడనెను, ఓ అర్జున, నీ విటుల మాట్లాడుచుంటివేమి? నీవి విశ్వరూపమునడ ప్రేమభావము కలవాడవై ఉండవలెను. ఆ పైన నా ఈ సగుణమూర్తిని నిశ్శంకతో సేవించుచుండవలెను. నేనింతకు ముందు చెప్పిన మాటలన్నింటినీ నీవు మరచిపోతివా? అంధుడవగు ఓ అర్జున, నీ చేతిలోనికి మేరు పర్వతము వచ్చినది. కానీ నీవు దానిని మరచి దానినొక తుచ్చ వస్తువుగా తలంచితివి. కానీ నీకింతకు ముందు నేను చూపించిన విశ్వరూపము శంకరునకు కూడా తన తపోబలమంతటి వలనను లభించనేరదు. యోగమునందలి అష్టాంగములను సాధన చేయుటనిడి కష్టముననుభవించి యోగులకు కూడా లభించని విశ్వరూపమును దేవతలు ఈషన్మాత్రమైనా దర్శించిన చాలునని తలంచుచుండెడి ఈ విశ్వరూపమును నీకు చూపించి తిని. ఆశ అనడి చేతిని తన హృదయమనడి మస్తకముపై జోడించి, అనగా అత్యధికమగు ప్రార్థనాపూర్వముగను మరియు ఆశతోడను చాతకము మేఘమునకై ఎదురుచూచుచు ఆకాశము వైపు ఏకాగ్ర దృష్టితో చూచు విధమున గొప్ప గొప్ప దేవతలందరూ ఈ విశ్వరూపమును దర్శించుటకై 24 గంటలు చింతనమునర్చినప్పటికీ స్వప్నమునందైనా దర్శనము కానట్టి ఆ విశ్వరూపమును నీవు నేడు సహజముగా ప్రత్యక్షముగా చూచితివి. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్యం ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. ఓ అర్జున, ఈ విశ్వరూపమునకు దగ్గరగానైనా చేరుటకు అనుకూలించినట్టి మార్గమును చూపు సాధన ఏదియునూ లేదు. వేదములు షట్శాస్త్రములు కూడా ఈ విషయమున ఓడిపోయినవి.
ఓ అర్జున, గొప్ప గొప్ప తపస్సుల వలన కూడా ఎవరునూ నా ఈ విశ్వరూప మార్గమునకు చేరజాలరు. దానాది పుణ్య కర్మల వలన కూడా ఈ మార్గము వరకు చేరుటకు అతి కఠినమే. నన్ను గురించి నీకీ సమయమున కలిగిన జ్ఞానము యజ్ఞ విధానాదుల వలన కూడా ఎవనికి నీ సహజముగా ప్రాప్తించనేరదు. నీకు నేడు లభించిన రీతిని లభించుటకొక్కటే మార్గము కలదు. ఆ మార్గమేదో చెప్పెదను వినుము. అంతఃకరణము ప్రేమపూర్ణమగు భక్తి అధీనమైనప్పుడే నేనీ విధమున సాధ్యుడనగుదును.